అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు మీకు ఒక స్టోరీ గురించి చెప్తాను, శ్రద్ధగా వినండి. తమిళనాడులో ఆదనూర్ అనే గ్రామం ఉండేది. అక్కడ పుట్టారు ఈయన. చిన్నతనం నుంచే అపారమైన శివభక్తి. ఆయన పుట్టిన కులం ఏంటంటే, పశువులు చనిపోయాక వాటి చర్మం వలిచి వాటితో డప్పులు తయారు చేసేవారు. ఆ ఊర్లో దేవాలయంలోకి వారిని రానించేవారు కాదు. అతను ఏం చేసేవాడంటే, ఉదయాన్నే కావేరీ నదికి వెళ్ళి స్నానం చేసి శ్మశానంలో చితాభస్మం పూసుకోవడం, దేవాలయం బయట నుంచి ఆ గోపురాన్ని చూసి ఆ గోపురం మీద శివలింగ ఆకారం అని అనుకొని పొంగిపోయేవాడు. అలాగా శివభక్తిలో మునిగిపోయేవాడు. ఒకసారి ఏమవుతుంది, వాళ్ళ గ్రామానికి సాధు వచ్చి, ఇక్కడ పక్కనే వైదేశ్వరుని కోయిల ఉంది కదా, ఆ వైదేశ్వరుని కోయిలకి దగ్గరలో తిరుపొంగూరు అనే క్షేత్రం ఉంది. ఎంతో శక్తి ఆ పరమేశ్వరుడికి. నువ్వు మీ స్నేహితులతో వెళ్ళి చూసిరా అని చెప్తాడు. ఇంకా ఉండబట్టలేక ఆతృతతో దర్శనం చేసుకుందామని స్నేహితులతో అక్కడికి వెళ్తాడు. ధ్వజస్తంభానికి ముందే ఆపేసి, నీ కులం వాళ్ళు ఈ ధ్వజస్తంభాన్ని దాటి లోపలికి రాకూడదు అని చెప్పి గుడి ధర్మకర్తలు అంటారు. సరే అయితే ఇక్కడి నుంచే దర్శనం చేసుకుంటాను అని ధ్వజస్తంభం వెనకాల నిలబడి తొంగి చూస్తాడు. ఆ దేవాలయంలో నంది చాలా పెద్దది. దాంతో ఆ నంది అడ్డొచ్చి పరమేశ్వరుడు కనిపించడు. అటుపక్క నుంచి చూస్తాడు, ఇటుపక్క నుంచి చూస్తాడు, ఎంత ప్రయత్నించినా శివలింగం కనిపించదు. అప్పుడు బాధేసి, స్వామి, ఈ కులం ఏమిటి? నువ్వు మా పరమేశ్వరుడివి, నువ్వు మమ్మల్ని హక్కును చేర్చుకోవాలి, అంతేగాని కులాలు ఇవన్నీ పెట్టి ఇక్కడ ఆపేస్తే ఎలా స్వామి అని అంటాడు. ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి మిమ్మల్ని చూడడం నాకు కుదరట్లేదే, మధ్యలో నంది అడ్డొస్తున్నాడని చెప్పి ఏడుస్తాడు పరమేశ్వరుని చూడడం కోసం. ఇంకా వెంటనే పరమశివుడు నందితో నాకు నా భక్తుడికి మధ్యలో నువ్వు అడ్డేమిటి, పక్కకు తప్పుకో అని చెప్తాడు. చెప్పగానే ఆ నంది పరమేశ్వరుని ఆజ్ఞతో ఆ భక్తుడికి కనిపించాలి పరమేశ్వరుడు అని చెప్పి పక్కకు ఒరిగిపోయింది. అప్పుడు శివలింగ దర్శనమయ్యి, హరహర మహాదేవ అని చెప్పి కన్నీరు కారుస్తూ సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఈ భక్తుడి పేరే నందనార్. ఈ దర్శనం అయ్యాక పొంగిపోయి అక్కడున్న ధర్మకర్తలతో, పరమేశ్వరుడు నాకు దర్శనమిచ్చాడు, నేను స్వామికి ఏదో ఒకటి సమర్పించడానికి నా దగ్గర డబ్బులు ఏవీ లేవు, కనీసం ఈ ఆలయంలో సేవ చేసుకుంటాను అంటాడు. ధర్మకర్తలు, నువ్వు గుడిలో సేవ చేయడానికి వీల్లేదు, కావాలంటే గుడి బయట చేసుకో అంటారు. సరే అని చెప్పి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి చూసి, ఈ పరమేశ్వరుడు అర్చనకి వాటికి నీటికి సరిపోయే చెరువు లేదు కదా, ఇక్కడ చెరువు తవ్వుదామని అతని నలుగురు స్నేహితులు కలిసి గుణపం, పార అవి అన్నీ తీసుకొని చెరువు తవ్వడం మొదలు పెడతారు. మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి తిండి నీళ్లు ఏమీ ఉండవు. చెమటలు కక్కేస్తూ ఉంటారు, చెరువు తవ్వుతూ ఉంటారు. కొంతమంది తట్టలతో తీసుకెళ్ళి ఆ మట్టి ఎక్కడో పోసేస్తూ ఉంటారు. ఈ చెరువు పని పూర్తయ్యేదాకా ఏమీ తినకూడదని నిర్ణయించుకుంటారు. ఇంకా వెంటనే పరమేశ్వరుడు, అయ్యో నా భక్తుడు చిన్నపిల్లవాడు, తిండి తినకుండా నా కోసం చెరువు తవ్వుతున్నాడు అని చెప్పి ప్రమదగణాలు ఇక్కడ నృత్యాలు చేస్తూ భజనలు చేస్తూ ఏంటి, పదండి కిందకి అని చెప్తాడు. పరమేశ్వరుడు ఒక తలపాగా చుట్టుకొని రైతులాగా ఆకారం ధరిస్తాడు. పార్వతీదేవి ఆయనకు అనుగుణంగాను నంది, భృంగి, వినాయకుడు, కుమారస్వామి మొత్తం తరలివచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. బోలెడు మంది కార్మికులు టకటకా చెరువంతా తవ్వేసరికి పెద్ద వర్షం పడుతుంది. సాయంత్రం అయ్యేసరికి చెరువు మొత్తం నిండిపోతుంది. అప్పుడు గణపతి వెళ్ళి వాళ్ళకి ఆహారం పెడతాడు. పిల్లలు 5 పొంగిపోయి, అయ్యో ఎంత ప్రేమ మేమంటే మీకు అని కాళ్ళ మీద పడతారు. అప్పుడు గణపతి, నాకు కృతజ్ఞతలు చెప్పడం కాదు, నేను కార్మికుణ్ణి, మా యజమానురాలు ఉన్నారు, ఎప్పుడూ వాళ్ళ మందిరంలో నుంచి బయటికి రారు, అలాంటిది వాళ్ళు వచ్చి మీకోసం ఈరోజు ఈ చాకిరి అంతా చేశారు, వాళ్ళకి చెప్పండి కృతజ్ఞతలు అంటాడు. అదిగో అక్కడున్నారు అంటాడు. సరిగ్గా అక్కడికి వెళ్ళేసరికి శివుడు, పార్వతి అందరూ అంతర్ధానం అయిపోతారు. అప్పుడు నందనారికి తెలిసి, స్వామి నా కోసం నువ్వు దిగొచ్చావా కైలాసం నుంచి అని పొంగిపోతాడు. అంతటి మహాభక్తుడు నందనార్. ఆ చెరువు ఇప్పటికీ ఆ క్షేత్రంలో ఉంది. ఆ చెరువుని నందనార్ తీర్థం అని పిలుస్తారు. నందనారు ఒక భూస్వామి దగ్గర పొలం పని చేయడానికి చేరతాడు. అతనికి
ఎప్పుడూ పరమేశ్వరుడి ధ్యాసే. ఆహారం పెట్టకపోయినా పట్టించుకునేవాడు కాదు. జీతానికి వచ్చినప్పుడు ఆ భూస్వామి 2 మాటలు శివుడి గురించి 2 కబుర్లు చెప్పాడనుకోండి, అంతే ఇంకా వెళ్ళిపోతాడు. ఆ భూస్వామి కూడా అతని చేత బాగా పని చేయించుకుందామని చెప్పి పనిలో పెట్టుకుంటాడు. ఒకసారి ఏమవుతుందంటే, ఈ నందనారు ఒక కథా కాలక్షేపానికి వెళ్తాడు. వెళ్తే అక్కడ కథ చెప్పే ఆయన ఒక శ్లోకం చెప్తాడు. ఆ శ్లోకంలో ఆయన ఏం చెప్తాడంటే, ఎవరైనా కమలాలయంలో పుట్టినా, చిదంబరాన్ని దర్శనం చేసుకున్నా, లేకపోతే అరుణాచలాన్ని స్మరించిన, కాశీక్షేత్రంలో చనిపోయినా, ఈ 4లో ఏం జరిగినా ముక్తి పొందుతారు అని అంటాడు. దాంతో ఇంకా పాపం నందనార్కి మనసాగక వెళ్ళి ఆ పురాణం చెప్పిన ఆయన పాదాల మీద పడి, స్వామి, నేను ఎక్కడో పుట్టాను, అది నా అధీనంలో లేదు. అరుణాచలాన్ని స్మరిద్దామంటే నేను ఎప్పుడూ చూడలేదు. కాశీలో మరణించాలంటే నేను కాశీకి వెళ్ళి మరణిస్తానో లేదో నాకేం తెలుసు. నా చేతిలో ఉన్న అవకాశం ఒక్క చిదంబరం వెళ్ళి దర్శనం చేసుకోవడం ఒక్కటే. నేను చిదంబరం వెళ్ళే యోగం ఉందా? మా యజమాని అనుమతిస్తాడా చెప్పండి అంటాడు. అయితే ఆయన ఒక్కసారి కళ్ళు మూసుకొని, అయ్యో బాబోయ్, ఈయన సామాన్యుడు కాదు, మహాభక్తుడని తెలుసుకుంటాడు. నాయన, అందరికీ యజమానులకే, అందరి యజమానులకే యజమాని పరమేశ్వరుడు. ఆయన అనుగ్రహం పొందినవాడివి నువ్వు. నీకింక యజమాని ఒక లెక్క. వెళ్ళి అడుగు, అదే జరుగుతుంది. నువ్వు తప్పకుండా చిదంబరం వెళ్తావు, భగవంతుడి దయ వల్ల ముక్తి పొందుతావు అని ఆశీర్వదిస్తాడు. అప్పుడు నాయనారు ఆ భూస్వామి దగ్గరికి వెళ్ళి, నేను ఓ 3 రోజుల పాటు చిదంబరం వెళ్ళొస్తాను, నాకు అనుమతి ఇవ్వండి అంటాడు. వెంటనే ఇంకా ఆ యజమాని రెచ్చిపోయి, నీ కులం ఏమిటి, నా కులం ఏమిటి, మేమందరం వెళ్ళి చూసొస్తుంటాం చిదంబరం లాంటి క్షేత్రాలు అని, నువ్వు అక్కడికి వచ్చేస్తే ఇంకేముంది, ప్రతివాడు చూసేయడమేనా భగవంతుణ్ణి, ఏమీ లేదు, కూర్చొని పనిచేయి అంటాడు. నందనారి ఏమీ బాధపడ్డు. మళ్ళీ పక్క రోజు రావడం, యజమానిని నన్ను అక్కడికి పంపించండి. ఇలా పట్టుకున్నాడు ఏంట్రా బాబు అని చెప్పి ఆ భూస్వామి, సరే అయితే ఒక పని చేద్దాం, రేపు వెళ్దువుగానిలే అంటాడు. అంతే ఇంకా ఎంత సంతోషమో. వెళ్ళి ఆ రోజు విపరీతంగా పనిచేసేసి పక్క రోజు వచ్చి, వెళ్ళొచ్చా చిదంబరం అంటే, రేపు వెళ్దువుగానిలే అంటాడు. సరే అని చెప్పి మళ్ళీ పనికి వెళ్ళిపోతాడు. రేపు నేను వెళ్తాను అని అస్తమానం అదే అనుకుంటూ ఉంటాడు ఆ నందనారు. ఆ ఊరు వచ్చిన వారు ఎవరో, వచ్చే వారం చిదంబరంలో మహా ఉత్సవం జరుగుతుంది, చూడటానికి 2 కళ్ళు సరిపోవు, కిందటి సంవత్సరం మేము వెళ్ళాము, మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాము అని అంటాడు. అది విని మనసాగక యజమాని దగ్గరికి వెళ్ళి, మిమ్మల్ని ఎప్పుడు అడిగినా ఇలాగే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వెళ్ళి తీరాలి, అనుమతి ఇవ్వండి అంటాడు. అప్పుడు యజమాని, సరే నువ్వు ఖచ్చితంగా వెళ్దువు కానీ, నేను చెప్పిన పనంతా చేసేస్తే వెళ్ళొచ్చు అంటాడు. దాంతో పొంగిపోయి, మీరు వెళ్ళొచ్చు అన్నారు, అది చాలు నాకు, ఏం పని కావాలి చెప్పండి, మొత్తం అంత పని చేసేస్తాను అంటాడు. మన పొలంలో విత్తనాలు చల్లుదాం అనుకున్నాం కదా, అవి చల్లేసి వాటికి నీరు పెట్టి అవి పెద్దగా అయ్యాక వాటిని బస్తాల్లోకి ఎత్తి ఆ బస్తాలు అరుగు మీద పెట్టేసి అప్పుడు వెళ్ళిపో, రేపు పొద్దున్నే వెళ్ళిపో అంటాడు. నందనారికి అవి ఏమీ తలకెక్కలే. రేపు వెళ్ళిపో అన్నారు చూడండి, ఆ ఒక్క మాటే పొలానికి వచ్చేస్తాడు. పొలమంతా దున్నేసి కష్టపడి విత్తనాలు చల్లుదామని మొదలు పెడితే ఒళ్ళంతా పులిసిపోయి సాయంత్రం అయ్యేసరికి స్పృహ తప్పి పడిపోతాడు. పరమేశ్వరుడికి మళ్ళీ మనసు కదిలిపోతుంది. నా దర్శనం కోసం ఎంత ఆతృత చెందుతున్నాడు ఈ భక్తుడు అని చెప్పి మొత్తం పరివారంతో వచ్చేస్తాడు. గణపతి విత్తనాలన్నీ చల్లేస్తాడు. గంగమ్మేమో పొలమంతా తడిపేస్తుంది. కుమారస్వామి కోసేస్తాడు. అన్నపూర్ణాదేవి ధాన్యంతో అనుగ్రహించేస్తుంది. పరమేశ్వరుడే ధాన్యాన్ని బస్తాలకు ఎత్తి బస్తాలు కట్టి నంది మీద పెట్టి, నంది తీసుకెళ్ళి ఆ అరుగు మీద పెట్టరా అంటాడు. నందీశ్వరుడు తీసుకెళ్ళి పెట్టేస్తాడు. తెల్లవారే యజమాని చూసేసరికి ఆ అరుగు నిండా ధాన్యం బస్తాలు. ఆయన భయపడిపోయి, సామాన్యుడు కాదు నందనారు, పరమేశ్వరునే భూమికి దింపే మహాభక్తుడు, నేను ఎంత పొరపాటు చేశానని చెప్పి పొలానికి పరిగెత్తుకుంటూ వెళ్తే పాపం నందనారు స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. పాదాల మీద పడి, నన్ను క్షమించు నందనార్, ఎంత తప్పు చేశాను నీకు,
అంటే అప్పుడు మళ్ళీ లేచి, స్వామి నేను చిదంబరం వెళ్ళొచ్చా, అనుమతి ఇవ్వండి అంటాడు. నీకు అనుమతి ఇవ్వటం ఏంటయ్యా, నువ్వు వెళ్ళకపోతే పరమేశ్వరుడే నీ దగ్గరికి వచ్చేస్తాడు, తప్పకుండా వెళ్ళిరా అని చెప్పి కావాల్సిన ధనం తిండి అవి అన్నీ ఇచ్చి పంపిస్తాడు. ఇతను ఎంతో ఆశతో చిదంబరం క్షేత్రం వెళ్ళి పరమేశ్వరుని చూడాలి అని ఆతృతతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ అంతే, ఇంకా ధర్మకర్తలందరూ ఆపేసి నువ్వు వేరే కులం వాడివి, నువ్వు ఆలయంలోకి రావడానికి అనుమతి లేదు అని అంటారు. పరమేశ్వరుడే నన్ను రమ్మని అనుగ్రహించాడు అని అంటే మాకు ఇమ్మను, అప్పుడు ఒప్పుకుంటాం అంటారు. దాంతో అతను ఆ ఆలయం బయట తిండి నీళ్లు మానేసి 12 రోజులు కూర్చుంటాడు దర్శనం కోసం. పరమేశ్వర నీ దర్శనం చేసుకోవాలి, వీళ్లకు అనుమతి ఇవ్వు, నన్ను లోపలికి పంపించు అని చెప్పి అలా అంటూనే ఉంటాడు ఆ 12 రోజులు. వాళ్ళల్లో ఒక అతను వచ్చి ఒక మాట అంటాడు, పరమేశ్వరుడు నాకు కలలో కనిపించాడు, నువ్వు లోపలికి రావడానికి అనుమతించాడు అంటాడు. అయితే అప్పుడు నందనారు రమ్మన్నారా, అయితే లోపలికి వచ్చేస్తాను పదండి అన్నాడు. ఇలా కాదు, శుద్ధిగా రమ్మన్నాడు పరమేశ్వరుడు అని అంటాడు. సరే అయితే నదిలో స్నానం చేసి వస్తాను అంటాడు నందనార్. నదిలో స్నానం చేయడం కాదు, నాకు పరమేశ్వరుడు కలలో ఏం చెప్పాడంటే అగ్ని స్నానం చేసి రావాలంట, నువ్వు అగ్ని స్నానం చేస్తే నిన్ను దేవాలయంలోకి అనుమతించమన్నారు అని చెప్పాడు. కానీ ఆ భక్తుడికి అవేమీ తలకెక్కలేదు. ఆహా శివయ్య ఇన్నాళ్ళకి కరుణించాడా, చాలా సంతోషం, అగ్ని స్నానం ఏంటి, ఏదైనా చేస్తాను, చితి పేర్పించండి అంటాడు. చితి పేర్చి అంటిస్తే అది విపరీతంగా మండిపోతూ ఉంటుంది. ఈ లోపల నందనార్ వెళ్ళి స్నానం చేసి విభూతి రేఖలు ధరించి, పరమేశ్వర తండ్రి ఇన్నాళ్ళకి చిదంబరంలో నిన్ను చూసే అదృష్టం కల్పించావా, నాకు ఎంత చక్కగా అనుమతి ఇచ్చావు స్వామి అని చెప్పి వచ్చి అందరూ చూస్తూ ఉండగా ఆ చితిలోకి ప్రవేశించి నడుచుకుంటూ అలా బయటకు వచ్చేస్తాడు. ఒంటి మీద చిన్న బొబ్బ ఉండదు, చిన్న కాలిన గుర్తు కూడా ఉండదు. ఆ అగ్నిశిఖలన్నీ ఒక మాలలాగా తయారయ్యి ఆయన మెడలో పడిపోతాయి. అలా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళాక చిదంబరేశ్వరిని అమ్మవారిని చూసి పొంగిపోయి ఆనందంతో ఏడుస్తూ అక్కడే కింద పడిపోయి ప్రాణాలు వదిలేసి పరమేశ్వరుల్లో ఐక్యమైపోతాడు. అంత గొప్ప శివభక్తుడు నందనార్. పరమేశ్వరుడికి కావాల్సింది కులం కాదు, భక్తి మాత్రమే. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి, షేర్ చేయండి.